మణిలాంటి మణి, మణిలాంటి గాయని, మణిలాంటి నిర్మాత కృష్ణవేణి చిత్రసీమకు ఒక అమూల్యమైన మణి. మంచి నటీమణిగా తెరపై తన అభినయాన్ని కనబరిచారు. మంచి గాయనీమణిగా తన గాత్రాన్ని వినిపించారు. మన దేశం వంటి చిత్రంతో అభిరుచిగల నిర్మాత అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబర్ 24న జన్మించారు కృష్ణవేణి. తండ్రి ఎర్రంశెట్టి కృష్ణారావు డాక్టర్. పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు కృష్ణవేణి. ఆ తర్వాత వెండితెరపైన ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శక నిర్మాత సి. పుల్లయ్య బాల నటీనటులతో సతీ అనసూయ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయన తులాభారం నాటకం చూశారు. అందులో కృష్ణవేణి నటన నచ్చి సినిమాలో నటించమని అడిగారు. అలా సతీ అనసూయ సినిమాలో 1936లో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి. ఆ చిత్రం తర్వాత మళ్ళీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత 1973లో తుకారం సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం 1938లో వచ్చిన కచదేవయాని విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత మహానంద చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక నిర్మాత మిర్జాపురం రాజాతో 1940లో కృష్ణవేణి వివాహం విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థలో పనిచేయడం ఇష్టం లేక సొంత ప్రొడక్షన్స్ జయా పిక్చర్స్, శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మిర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం జీవనజ్యోతిలో 1940లో హీరోయిన్గా చేశారు. ఆ చిత్రంతో సిహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. నటిగా ఆమెకు గొల్లభామ, లక్ష్మమ్మ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. దేవయాని, గొల్లభామ, అనసూయ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి. తిరుగుబాటు సినిమాలో ఆమె చేసిన వ్యాంప్ క్యారెక్టర్పై ప్రేక్షకులు పెదవి విరిచారు. 1942లో రాజా కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి, అనురాధ జన్మించడం, భర్త రాజా సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండడంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడం వంటి కారణాలతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి. కుమార్తె పేరుపై ఎంఆర్ఏ ప్రొడక్షన్ స్థాపించి తొలి ప్రయత్నంగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో 1949లో మనదేశం సినిమా తీసి విజయం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ని వెండితెరకు పరిచయం చేశారు కృష్ణవేణి. కాగా వరూధిని సినిమా తర్వాత ఊరు వెళ్ళిపోయిన ఎస్వి రంగారావుని పిలిపించి మన దేశంలో ఓ పాత్రకు అవకాశం ఇచ్చారామె. తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తి ఇచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి పేర్కొన్నారు. ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్గాను తన ప్రత్యేకత చాటుకున్నారామె. ధర్మాంగదకి 45,000 పారితోషికం తీసుకున్నారు. ఆమె నిర్మించిన గుడ్ ఈవినింగ్, లేడీ డాక్టర్ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావడం, కుమ్మరి మొల్ల వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురయ్యారు కృష్ణవేణి. ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం 1952లో నిర్మించిన సావాసం. మహారాష్ట్ర గవర్నర్గా చేసిన కోన ప్రభాకర్రావు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి నిర్మించిన చిత్రాల్లో 1942లో నిర్మించిన భక్త ప్రహ్లాద ఒకటి. నిర్మాతగా 1957లో విడుదలైన దాంపత్యం కృష్ణవేణి చివరి సినిమా. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న ఆమె 2004లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. జీవిత సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు కృష్ణవేణి గారు. కృష్ణవేణి బాటలో ఆమె కుమార్తె ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం భక్త కుంభార 1974లో నిర్మించారు. ఇందులో రాజ్కుమార్ హీరో. తెలుగులో అనురాధ తన తొలి చిత్రం 1977 చక్రధారి. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జయప్రద కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. నిర్మాతగా మొత్తం 17 చిత్రాలు నిర్మించారు అనురాధ. ఆమె నిర్మించిన చివరి చిత్రం మా పెళ్లికి రండి 2000 సంవత్సరంలో. జేడి చక్రవర్తి, సాక్షి శివానంద్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధాదేవి 2001లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ని సొంతం చేసుకున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.